ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే సెర్ఫ్లో పనిచేసేటువంటి ఐకేపీలకు పనిచేసేటువంటి ఏపీఎంలు, సీసీలు, టీఏలు ఇట్లాంటి వాళ్ళందరి చేత హరీష్ రావు అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే చేసే పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు, మోడస్ ఆఫ్ ఆపరెండి అని. అంటే కొంతమంది దొంగలు ఎట్లుంటారంటే తల్లి పగటిని భోజనానికి పోయిన తర్వాత వాడు వచ్చి సప్పుడు కాకుండా డోర్ లాక్ని తెంచేసి లోపలికి పోతాడు. ఇది ఒక రకమైన దొంగతనం. ఇంకొంతమంది దొంగలు ఎట్లుంటారంటే వెనకాల ఉన్నటువంటి కిటికీ ఊచలు తీసిపోతుంటారు. పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు. హరీష్ రావు ఎంఓ ఏంటంటే ఈ ఐకేపీ సెంటర్లలో పనిచేసేటువంటి ఏపీఎంలతోటి, సీసీలతోటి, టీఏలతోటి, ఆఖరికి ఊర్లలో పనిచేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల అధ్యక్షురాళ్లతోటి అందరికీ పైసలు ఇచ్చి ఇంటింటికి పోయి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి డబ్బులు పంచుకొని గెలుస్తాడు. ఇదైనా మొన్న సిద్దిపేట ఎలక్షన్లో కూడా ఓటుకి 2000 పంచినటువంటి బాపతి ఈ హరీష్ రావు అనేట ఆయన. మా సిద్దిపేట సిపిగా ఉన్న మేడం అప్పుడు నేను ఎన్నికలప్పుడు పోయి చెప్తే నన్ను పోలీస్ స్టేషన్లో ఆపి కొత్త ప్రభాకర్ రెడ్డి అనే దుబ్బాక ఎమ్మెల్యే 80 కోట్లు 2 రాత్రులు మా దుబ్బాక తొగుట, రాయపోల్, చేగుంట పోలీసుల సహకారంతో ఈ మహిళా గ్రూపులతోటి డబ్బులు పంచిపించారు. నేను దీని మీద ఎన్నికల ప్రక్రియ ముగిసిన 2 రోజులకి డీజీపీ తెలంగాణకు దరఖాస్తు ఇచ్చిన. మేడంను ట్రాన్స్ఫర్ చేసిరు తప్ప ఈ రోజు దాకా యాక్షన్ లేదు. హరీష్ రావు అనేట ఆయన ఇప్పుడు మెదక్ ఎంపీ గెలవడానికి ఏపీఎంలని, సీఏలని, సీసీలని, ప్రభుత్వ టీచర్లను వాడుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంచాలని చూస్తున్నాడు. అందుకని దయచేసి పోలీస్ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. వెంకట్రామరెడ్డి రేపు శ్రీకృష్ణ జన్మస్థానం పోతాడా, చంద్రశేఖరరావుని దోలుకొని పోతాడా, హరీష్ రావుని దోలుకపోతాడా ఏమవుతుందో తెలియదు. కానీ మా టీచర్లు, మా ప్రభుత్వ ఉద్యోగులు, మా ఏపీఎంలు వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న డబ్బుల ప్యాకెట్లకు ఆశపడి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే దయించి మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, మీ కెరియర్లో మచ్చబడుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీస్ అధికారులు, సెర్ఫ్లో పనిచేస్తున్నటువంటి ఏపీఎంలు, సీసీలు, సీఏలు నేను మీకు సవినయంగా 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా. మై ఫైట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్. దయచేసి అర్థం చేసుకోవాలి, నా కొట్లాట మీతోటి కాదు. వెంకట్రామరెడ్డి అనే దుర్మార్గుడు కలెక్టర్ పెత్తనాన్ని ఇంకా చూపిస్తూ ఉన్నాడు. దయచేసి మీరు ఎవరికి భయపెట్టాల్సిన